ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవ్గన్ కాంబినేషన్ లో రాజమౌళి తీసిన RRR మూవీ ట్రైలర్ దుమ్ము దులుపుతోంది, నెట్ లో హల్చల్ చేస్తోంది. 3 నిమిషాలపైనే నిడివిన ఈ ట్రైలర్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో లాంచ్ చేసింది ఫిల్మ్ టీమ్. ఇక 3 గంటల నిడివితో RRR మూవీని లాంచ్ చేసిందట సినిమా టీం. అలానే ట్రైలర్ ని కూడా 3 నిమిషాలపైనే నిడివి ఉండేలా రిలీజ్ చేశారు. మొత్తానికి బాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ నుంచి సౌత్ స్టార్ డైరెక్టర్స్ వరకు సౌత్ ఇండియా లెవెల్లో RRR ట్రైలర్ కి భారీగా రెస్పాన్స్ పెరిగింది. వీకెండ్ థియేటర్స్ లో కొత్త సినిమాల సందడి షురూ అయింది. నయీం డైరీస్ అంటూ దాము బాలాజీ తెరకెక్కించిన మూవీ ఈ వీక్ థియేటర్స్ లో కిక్ ఇవ్వబోతోంది. లక్ష్య, మడ్డి లాంటి సినిమాలతో పోటీ పడే పనిలో ఉంది నయీం డైరీస్ మూవీ. ఈ ఏడాది ట్విట్టర్ లో ఎక్కువ సినిమాల గురించి ట్వీట్లు పోస్ట్ అయింది 5 సినిమాల మీదేనట. తమిళ మూవీ మాస్టర్, తర్వాత వాలిమై, బీస్ట్, ఆ తర్వాత జై భీమ్ గురించే ట్వీట్లు వచ్చాయట. అలా ట్వీట్ల వర్షం కురిపించిన టాప్ 5 మూవీస్ లో 5వ స్థానంలో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ఫైనల్ కట్ పూర్తయిందట. 3 గంటల 5 నిమిషాల నిడివితో పుష్ప ది రైజ్ రాబోతుందట. ఇక ఐటమ్ సాంగ్ లో మెరిసిన సమంత తాలూకు ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో ఝలకిచ్చింది ఫిల్మ్ టీమ్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారట. RRR ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అంటూ విజయ్ రియాక్ట్ అవడంతో పుష్ప ట్రైలర్ కి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటున్నారు బన్నీ ఫ్యాన్స్. సోషల్ మీడియాలో విజయ్ మీద ఫైర్ అవుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్రోలింగ్ పెంచారట ఐకాన్ స్టార్ అభిమానులు. నటసింహం బాలయ్య మూవీ అఖండ వారం రోజులుగా థియేటర్స్ లో దూసుకుపోతూనే ఉంది. 7 రోజుల్లో 14,80,00,000 కలెక్షన్స్ తో నైజాంలో అఖండ దూకుడు పెరిగింది. ఓవర్సీస్ తో పాటు ఏపీ సీడెడ్ కలిపి ఇప్పటివరకు 25 కోట్ల వసూళ్లు వచ్చాయని ప్రచారం పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి 154వ మూవీలో స్పెషల్ రోల్ వేస్తున్నాడట. బాబీ డైరెక్షన్ లో చిరు చేస్తున్న సినిమా వాల్తేరు వీర్రాజుపై కొంతకాలంగా గుసగుసలు వస్తున్నాయి. అయితే ఇందులో చిరు అండర్ కవర్ కాపుగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ హిందీ కామెడీ మూవీలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ వేస్తున్నాడట. సాజిద్ నడియావాలా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో వెంకయ్య క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడంటున్నారు. ఇక సల్మాన్ జోడీగా పూజా హెగ్డే ఫైనల్ అయిందని కూడా తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో స్టార్ హీరో విక్కీ కౌశల్ 7 అడుగులు నడిచాడు. రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ బర్వారా కోటలో పెళ్లి వేడుకలు జరిగాయి. అతి తక్కువ అతిథుల మధ్య ఈ వేడుక జరిగిందని తెలుస్తోంది.